పాములు చర్మాన్ని ఎందుకు వదులుతాయి అంటే కుబుసం ఎందుకు వదులుతాయి? స్నేక్ షెడ్డింగ్ అంటారు దీన్నే. పాములు చర్మాన్ని అంటే కుబుసాన్ని చర్మాన్ని ఎందుకు విడుస్తాయి అంటే ప్రకృతి అంటేనే ఒక పెద్ద గమ్మత్తు. ఎన్నో ఏండ్ల సంధి జీవులు బతకడానికి ప్రకృతి రకరకాల శక్తులను ఇచ్చింది. కొన్ని జీవులకు లోకంలోనే పెద్ద నాలుక ఉంటే మరికొన్నింటికి 3 కండ్ల రెప్పలుంటాయి. అట్లాంటి వాటిల్లో పాము ఒకటి. అది తన చర్మాన్ని ఒలుస్తుంటుంది. దీన్నే మన ఊర్లల్లో కుబుసం లేదా సొర్ప విడవడం అంటారు. అది ఎందుకు అట్లా చేస్తుందంటే చాలామందికి తెలియని ఒక గమ్మత్తైన నిజం. కానీ ఈ విషపూరితమైన పాములు బతకాలంటే ఇది చాలా ముఖ్యమైన ప్రాసెస్ అన్నమాట. పాముల శరీరం పెరిగినట్టు వాటి చర్మం కూడా పెరగదు. అందుకే అవి చర్మాన్ని వదిలేస్తాయి. మన మనుషుల చర్మం అయితే మనం పెరిగితే కొద్దిగా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. మనం పెరిగే కొద్దీ కొత్తగా వస్తూనే ఉంటుంది. కానీ పాములకు అట్లా కాదు. వాటిపై చర్మం గట్టిగా ఉండి పాము పెరిగినా అది మాత్రం పెద్దగా అవ్వదన్నమాట. అందుకే పాములు పెరిగే కొద్దీ పాతబడిపోయిన ఆ గట్టి పై చర్మాన్ని సమయం చూసి ఊడబీక్తాయి. ఈ చర్మం వదిలే పద్ధతినే సైన్స్లా యాక్డేసిస్ లేదా మోల్టింగ్ అంటారు. శరీరం పెద్దగా కావడానికి ఈ చర్మాన్ని విడవడం చాలా అవసరం. ఎందుకంటే పాము పెరిగే కొద్దీ పాత చర్మం దానికి ఇరుక్కుపోయి సరిపోదన్నమాట. పాములు ఏటా కొన్నిసార్లు చర్మాన్ని విడుస్తాయి. ఇది వాటి వయస్సు, జాతి, ఆరోగ్యం, చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని బట్టి ఉంటుంది. చిన్న పాములు గబగబా విరుగుతాయి కాబట్టి పెద్ద పాముల కంటే ఎక్కువసార్లు చర్మాన్ని విడుస్తాయి. చర్మం వదిలే ముందు పాము శరీరం వెలిసిపోయినట్లు తెల్లగా అవుతుంది. వాటి కళ్ళు కూడా మసకగా లేదా నీలం రంగులో మారిపోతాయి. ఎందుకంటే పాత చర్మానికి కొత్త చర్మానికి మధ్య ఒకలాంటి నీరు లాంటి ద్రవం చేరుతుంది. దీనివల్ల కొద్ది రోజులు వాటికి కళ్ళు సరిగా కనబడవు. అందుకే చర్మాన్ని విడిచే ప్రాసెస్ స్టార్ట్ అయ్యేదాకా పాములు ఎవ్వరికీ కనబడకుండా సురక్షితమైన జాగాలల్లా దాచుకుంటాయి. చర్మాన్ని విడవడం వల్ల పాముల ఆరోగ్యానికి వచ్చే లాభం ఏంటి అంటే పాములు ఆరోగ్యంగా బతకాలంటే చర్మాన్ని విడవడం చాలా ముఖ్యం. పాతబడిపోయిన దెబ్బతిన్న చర్మాన్ని వదిలించుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా పాత చర్మంపై చేరిన నత్తలు, పేళ్ళు లాంటి పురుగులు కూడా ఈ చర్మంతో పాటు ఊడిపోతాయి అన్నమాట. దీనివల్ల పాములకు ఎలాంటి రోగాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా చర్మం పై మెరుస్తూ గట్టిగా ఉంటుంది. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే చర్మం వలిచేటప్పుడు పాము ఒంటిపై ఉన్న చిన్న చిన్న గాయాలు కూడా మానిపోతాయి. కొత్త చర్మం రావడం వల్ల అవి అడవిలో చెట్ల పొదల్లో ఎవ్వరికీ కనబడకుండా దాక్కోవడానికి భలే ఉపయోగపడతాయి. చూడటానికి కూడా అవి మస్తు మెరుస్తూ జిగేల్మంటూ కనిపిస్తాయి. పాము చర్మాన్ని ఎట్లా విడుస్తుందంటే పాము ఫస్ట్ తన ముక్కును రాళ్లకు, చెట్ల ముదళ్లకు గట్టిగా రుద్దుకుంటుంది. అట్లా రుద్ది పాత చర్మానికి ఒక రంధ్రం చేస్తుంది, అంటే చిరుగు చేస్తుంది అనమాట. తర్వాత ఆ రంధ్రాన్ని పట్టుకొని రాళ్లకు, చెట్లకు ఒంటిని నొక్కుంటూ మనం కాళ్ళకున్న సాక్స్ను ఒక్క గుంజుతోని ఊడబీకినట్లు ఊడబీక్తుంది అనమాట. పాత చర్మానంతటిని ఒక్కటే ముక్కగా వదిలేస్తుంది. ఈ చర్మం వదలడానికి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల సమయం పడుతుందంటే నమ్ముతారా? మొత్తానికి చూస్తే పాములు విరగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, చర్మం ఖరాబ్ కాకుండా చేసుకోవడానికి చర్మాన్ని విడవడం చాలా ముఖ్యం. పాముల జీవితంలో ఇది ఒక రసవత్తమైన భాగం. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కమెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి.